ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా రౌడీ 2125. ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్ముడికి అవుటింగ్ ఇచ్చారు స్కూల్లో. సో బయటికి వెళ్దాం, అలా వైజాగ్ వెళ్ళి సరదాగా తిరిగి వద్దామని ఫిక్స్ అయ్యాము. సో ఆ రోజు మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి పెడుతున్నా. ఫస్ట్ అయితే ఇంట్లో నుంచి నేను మమ్మీ డాడీ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి అలాగా అవంతి కాలేజ్ ఎదురుగా ఉన్న పున్నమి హోటల్లో ఫుడ్ తినేసి, అంటే టిఫిన్స్ చేసేసాము మేము ముగ్గురమున. చేసేసి ఇంకా తమ్ముడు స్కూల్కి వెళ్ళి వాడిని కూడా బయటికి తీసుకొచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అలా మేము వైజాగ్ వెళ్ళిపోయాము. తర్వాత మేము అనుకున్నాము కైలాసగిరి వెళ్దాం ఫస్ట్ అని. సో మేము కైలాసగిరికి ఆల్మోస్ట్ 10 ఆ టైంకి వెళ్ళిపోయాము. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 11 వరకు రోప్వే అనేది స్టార్ట్ చేయరు అని. సో ఎవరైనా కైలాసగిరి వెళ్ళాలనుకుంటే 11 తర్వాత వెళ్ళండి, రోప్వేలో వెళ్ళాలనుకున్నారు మెయిన్గా. ఇంకా రాకపోయేసరికి అలా బీచ్కి వెళ్ళి కొంచెం మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుని కొంచెం సేపు అలా ఎంజాయ్ చేసుకుని తిరుక్కొని ఇంకా ఆల్మోస్ట్ టైం 11:15 అయిపోతుందని చెప్పి మళ్ళీ రోప్వే సైడ్ వెళ్ళిపోయాము. అండ్ ఇంకా మేము ఆ రోప్వే సైడ్ వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు జనాభా అక్కడ రోప్వేకి వెళ్ళడానికి. అండ్ మెల్లిగా ఆ లైన్లో నుంచుని ఏదో మేము కూడా టికెట్స్ మొత్తానికి సాధించేసి వెళ్ళిపోయాము. అండ్ నేను మీకు ఇక్కడ పెడుతున్నా చూడండి, ఏ టైమింగ్స్లో వెళ్ళాలి, టికెట్స్ ఎంత, ఏ రోజు ఉండదు అనేది అంతా క్లియర్గా చూపించాను. అది ఒకసారి చూడండి, యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే. ఇంకా తర్వాత రోప్వేలో మేము పైకి వెళ్ళిపోయాము. ఇంకోటి, రోప్వేలో పైకి వెళ్తున్నప్పుడు మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. ఇఫ్ పాసిబుల్ ఎవరన్నా చూడండి నైట్ టైం వెళ్ళినప్పుడు. లాస్ట్ టైం మేము నైటే వెళ్ళాము. వైజాగ్ సిటీ అంతా సూపర్ కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది, బట్ నైట్ వ్యూ అంటే ఇంకా కొంచెం ఎక్కువ బాగుంటుంది. సో ఇంకా మేము కైలాసగిరి పైకి వెళ్ళిన తర్వాత కొండపైన పఫ్స్, నూడిల్స్ అని చెప్పుకుని తిన్నాము. ఆ తర్వాత అక్కడే మ్యూజియం ఉంది 2 కిలోమీటర్స్ దూరంలో కొండ మీద అని. అంటే ఇంకా అలా నడుచుకుంటూ మ్యూజియంకి వెళ్ళి అక్కడ ఆ మ్యూజియంలో ఉన్నవన్నీ చూద్దాం అనుకుని వెళ్ళాము. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఆ మ్యూజియంలో అంతా కవర్ చేసాను, వీడియోస్ అన్నీ తీసాను. అండ్ అదే చూపిస్తున్నా మీకు అక్కడ ఏమేమి ఉన్నాయని. ఓల్డ్ పీపుల్స్ని అంతా చూపించారు. అండ్ ఆ తర్వాత అలా నడుచుకుంటూ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. అండ్ మేము గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అప్పటికే టైం 2 అయిపోయిందని చెప్పి మేము రిటర్న్ వస్తుంటే నాకు ఇయర్ స్టఫ్ కనిపించి నచ్చి కొనుక్కున్నాను. యాక్చువల్గా బాగుంది కదా అది చూడడానికి, అండ్ అది ట్రెండింగ్గా కూడా ఉంది అనిపించి కొన్నాను. అండ్ తర్వాత మేము అలాగా రోప్వే నుంచి మళ్ళీ కిందకు వచ్చేసాము. అలా కిందకి దిగేసరికి ఆల్మోస్ట్ టైం 3:30 అయిపోయింది. మేము ఇంకా అప్పటికి లంచ్ కూడా చేయలేదు. సో అక్కడ దగ్గరలో మంచి రెస్టారెంట్ ఏంటి అని కనుక్కుందామని కిందకి వెళ్తే ఈలోపు మాకు గోలీ సోడా కనిపించింది. నేను మమ్మీ మంచిగా ఎంజాయ్ చేసుకుని తాగాం. అక్కడ చాలామందిని అడిగాము ఏ రెస్టారెంట్ బాగుంటుంది ఇక్కడ దగ్గరలో అని. అంటే అందరూ కామంత్ రెస్టారెంట్ బాగుంటుంది అన్నారు. సో మేము వెళ్తే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, బట్ ఆ క్యూలో వెయిట్ చేసి 20 minutes వెళ్ళి తింటే వర్త్ అని చెప్పాను. ప్రతి ఫుడ్ ఐటము బాగుంది, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను నేనైతే. ఎవరైనా కైలాసగిరి దగ్గరలో ఫుడ్ తినాలి అనుకుంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళండి, చాలా బాగుంది. అండ్ అలా మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. ఇంకా తినేసిన తర్వాత తమ్ముడికి హాస్టల్కి టైం అవుతుందని చెప్పి ఇంకా ఆటోలో అలాగా నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు బస్ స్టాండ్కి వెళ్ళాము. తమ్ముడిని హాస్టల్కి దింపేసి మేము ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పి సో బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకా బస్ ఎక్కేసాము. ఆ బస్లో మొత్తానికి తమ్ముడు హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాడికి జాగ్రత్తలు చెప్పేసి, జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో అని చెప్పేసి వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ చెప్పేసి ఇంకా నేను, మమ్మీ, డాడీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా చలిలో అలాగా ఏదో వణుక్కుంటూ అలా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మాకు అక్కడ టీ షాప్ కనబడింది. టీ టైము, ఇంకా టీ తాగాలనిపించేసి మమ్మీ, డాడీ టీ తాగడానికి వెళ్తే ఇంకా చలిలో నాకు ఓరియో మిల్క్ షేక్ తాగాలనిపించి తాగుతున్నా. పక్క నుంచి మా అమ్మ అంటుంది చలికాలంలో ఎవరన్నా మిల్క్ షేక్స్ తాగుతారా, అది కూడా అంత చల్లగా ఉన్నదని. నాకే ఇలా ఉంటుందా, మీకు ఇలా ఉంటుందా కమెంట్ సెషన్స్లో చెప్పండి. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు స్వప్న టిఫిన్స్ తీసుకుని వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కుక్ చేసుకునే అంత ఓపిక లేదని. ఆల్మోస్ట్ టైం అప్పటికే 8:30 అయింది మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి. అండ్ నేను తీసుకున్న టిఫిన్ని
పరోటా తినేసి పడుకున్నా అంతే. వీడియోకి బాయ్ గైస్, లవ్ యూ ఆల్, మీట్ యూ ఇన్ అనదర్ వ్లాగ్స్.